ఈరోజు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలైనవి. ఇందులో భాగంగా ఈరోజు దేవుని కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. దానికి ముందు కొత్తకొండ కమానుకు ఎదురుగా కట్టినటువంటి త్రిశూలం మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు తన యొక్క సొంత నిధులతోటి 20 లక్షలతోటి ఈ యొక్క త్రిశూలాన్ని స్థాపించడం జరిగింది. వారు ఇక్కడ స్థాపించిన ఈ రోజు చూసిన భక్తులు ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఇక్కడ వచ్చి ఇక్కడే దేవుడు ఉన్నట్టుగా అందరూ మొక్కుకుంటూ సంభ్రమాచార్యాలకు గురవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే కొత్తకొండలో ఇంతకు ముందున్న దానికంటే ఇప్పుడు ఈ త్రిశూలం పెట్టడం వల్ల ఎంతో కళ ఎంతో నైపుణ్యంతో కూడినటువంటి ఈ త్రిశూలము ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాము మేము కొత్తకొండ గ్రామస్తులము. అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చిపోయే వాళ్ళు ప్రయాణికులు కానీ ప్రజలు ఎవరైనా కూడా ఇక్కడ ఆగి మరీ దేవునికి దండం పెట్టి అదేవిధంగా ఫోటోలు దిగుతూ చాలా సంభ్రమాచార్యాలకు గురవుతున్నారు భక్తి శ్రద్ధలతోటి. కావున మంత్రి గారికి ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా పనులు చేయడం జరిగింది. కొత్తకొండలో గుట్టపైకి మెట్లు కానీ 40 లక్షలతోటి ఇక్కడ ధార్మిక భవనం కానీ త్రిశూలము ఇప్పుడు చూడముచ్చటగా ఉన్నటువంటి త్రిశూలము ప్రజలందరినీ భక్తులందరినీ ఆకర్షిస్తూ చాలా సంభ్రమాచార్యాలకు గురి చేస్తున్నది. భక్తి శ్రద్ధలతోటి అందరూ ఆ దేవుని ఆ దేవదేవుని పూజిస్తూ ఇవాళ దేవుని యొక్క కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమంలో అందరూ పునీతులవుతూ అందరూ దేవుని యొక్క కృపకు పాత్రలవుతున్నారు. కావున వారందరికీ ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరికీ స్వాగతం తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై వీర.